రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. రైతు భరోసా 12,000 పెట్టుబడి సహాయాన్ని ప్రభుత్వం అందించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సంగారెడ్డి ఐబీ వద్ద నిర్మలా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని తోపాజీ అనంతకిషన్ తెలిపారు. వ్యవసాయానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కూన సంతోష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, సిడిసి చైర్మన్ రామ్రెడ్డి, ఆంజనేయులు, వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకున్న వ్యవధిలో ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా తీసుకెళ్తుందంటే అప్పులు లేని తెలంగాణ చేద్దామనే ఉద్దేశంతో ఒకటి చదువుకుంటూ చేస్తున్నాం. గత ప్రభుత్వాలు అప్పులు చేస్తే ఇప్పటివరకు 6 గ్యారెంటీలు కూడా అయిపోయాయి. అప్పుల లేని ప్రభుత్వం కావాలా, అప్పులు చేసే ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన సమయం ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. తప్పకుండా ఇచ్చిన గ్యారెంటీలు అన్నీ కూడా సక్రమంగా ప్రజలకు అందే విధంగా మరి చేయడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారు, మన కేంద్ర మంత్రులు అందరూ కూడా దీనికి సహకరించి మరి ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సంతోషం ఉండాలి. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే ఒక తలమానికంగా చేసిన అని చూపెట్టుకోవడానికి ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజల కోసమే ఉన్న ప్రభుత్వం. దయచేసి ఎవరైనా ఏదైనా వేరే పార్టీలు కానీ ప్రతిపక్షాలు అంటే ఊరుకునేది లేదు. చేస్తున్నాం కాబట్టి ఇంకా అంటున్నారు, అనడం కాదు, చేతగాకనే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ప్రభుత్వాన్ని ఇచ్చింది, ఎన్నుకున్నారు. దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల కోసమే ముందు ఉంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. కలనగన్న రాజ్యం, రైతు రాజ్యం లేదని మా యొక్క నినాదం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి అందరి పక్షాన తెలియపరుస్తున్నాం. పార్టీ పక్షాన మా జిల్లా అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు రైతు భరోసా 12,000 రూపాయలు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసిందో, కేబినెట్ నిర్ణయం తీసుకుందో, జనవరి 20వ తారీఖు నుంచి రైతుల ఖాతాలలో 12,000 రూపాయలు ఏదైతే వేస్తామని చెప్పిందో ఆ నిర్ణయాన్ని హర్షిస్తూ సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన రైతులు, నాయకులను అందరం కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. రైతులకు చాలా మంచి శుభవార్త చెప్పినందుకు మా సంగారెడ్డి నియోజకవర్గ రైతుల పక్షాన, నాయకుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా రైతులకు ఈ భరోసా ఈ 12,000 రూపాయలతోని ఇంకా వ్యవసాయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందో ఆ ఆలోచనలో భాగంగానే వీళ్ళకు 12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నిజంగా రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మేమందరం కూడా రైతుల వెంబడి ఉంటాం. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 100% రైజింగ్ ఇన్ నంబర్ 1 స్టేట్ తెలంగాణగా ఏదైతే లోగో రిలీజ్ చేసి నిజంగా ఆ దిశగా ప్రయాణం చేస్తుంది. ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో శాంతంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు.